హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ ఫ్యాన్స్ చూస్తున్నారు కదండి. ఈ ఫ్యాన్లు ఈ ఇండ్లు కట్టించిన తర్వాత మేము గృహప్రవేశం చేసినప్పుడు తీసుకున్న ఫ్యాన్లు అండి. దగ్గర దగ్గర 5.5-6 ఇయర్స్ అయింటాయి. ఫ్యాన్లు అయితే బాగానే వర్క్ అవుతున్నాయి. కానీ మొన్న ఒక వీడియో షేర్ చేశాను చూడండి, ఇట్లా ఈవినింగ్ టైంలో కొంచెం ఇట్లా వర్షం పడేసి కరెంట్ పోయింది అనేసి, అలాగనే కొంచెం వర్షం స్టార్ట్ అయింది అనేసి ఒక వీడియో షేర్ చేశాను. అప్పుడు దోశ కింద నానబోసానని కూడా చెప్పాను కదండి. అప్పుడు ఈ ఫ్యాన్లు రెండు కాలిపోయాయండి. దగ్గరలోనే మనకు ఏమంటారు దాన్ని, ట్రాన్స్ఫార్మర్ ఉన్నది కదండి, అది పేలిపోయింది అనమాట. అప్పుడు ఈ రెండు ఫ్యాన్లు చూడడానికి బాగా చక్కగా పనిచేసేటట్టుగా కనిపిస్తున్నాయి, కానీ లోపలంతా కాలిపోయాయంట. యూజ్ కావని చెప్పారు. అందుకనేసి ఎలాగో కొత్త ఫ్యాన్లు తీసుకుందాము అనుకున్నాము. ఆల్రెడీ మేము బెడ్రూమ్ లోకి యూజ్ చేస్తున్నామండి. సూపర్ ఫ్యాన్ అనేసి చాలా బాగుంది. అది మా వారు నాకు చెప్పకుండానే 2 ఫ్యాన్లు అనేది హాల్లోకి ఆర్డర్ ఇచ్చారండి. ఫస్ట్ మీకు నేను బెడ్రూమ్ లో ఉన్న ఫ్యాన్ చూపిస్తాను చూడండి. సూపర్ ఫ్యాన్ అంటూ ఇదిగోండి ఇలా ఉంది. చాలా బాగా వర్క్ అవుతుందండి. అందుకనేసి ఇవాళ వీడియోలో మీతో కొత్త ఫ్యాన్ అనేది షేర్ చేస్తున్నాను. అది రిమోట్ కంట్రోల్. నాకైతే ఫస్ట్ టైం అండి. ఇదిగోండి బెడ్రూమ్ లో ఫ్యాన్ యూజ్ చేసేటప్పుడు మాత్రమే తెలుసు. అంతకుముందు అయితే ఇలా రిమోట్ ఫ్యాన్లు ఉంటాయని తెలుసు, కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. కానీ మా బెడ్రూమ్ లోకి 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుందండి. అప్పుడు కూడా ఇలాగనే అనమాట. వర్షం పడేటప్పుడు కొంచెం ట్రాన్స్ఫార్మర్ కాలిపోయేసి ఫ్యాన్ కాలిపోయింది. అప్పుడు తీసుకున్నాము. ఎంత బాగా వర్క్ అవుతుందంటే అండి, నార్మల్ గా సీలింగ్ ఫ్యాన్స్ అంటే కొంచెము ఎక్కువగా వేడి గాలి వస్తుంటుంది అని అనుకుంటుంటాం కదండి. కానీ ఇది మాత్రం చాలా చల్లగా గాలి వస్తుంది. ఫ్యాన్ సౌండ్ కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పవర్ కన్సంప్షన్ కూడా మనకి కొంచెం పవర్ సేవ్ అవుతుంది అనమాట. ఈ ఫ్యాన్ గురించి డీటెయిల్ గా మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ ఫ్యాన్ తీసుకుంది కూడా నేను గ్రైండర్, అలాగనే ఆయిల్ మిషన్, తర్వాత మనము చిన్నపాటి ఇన్స్టా గ్రైండర్ అని కూడా తీసుకున్నాను చూడండి. వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట. క్వాలిటీ చాలా బాగుంటాయండి. పైగా ఈ ఫ్యాన్స్ వచ్చేసి 5 ఇయర్స్ మోటార్ వారంటీతో వస్తుంది. అంతేకాకుండా బిఎల్డిసి మోటార్ తో వస్తుంది. మన ఇండియన్ ట్రూ బిఎల్డిసి మోటార్ తో వస్తుంది కనుక హ్యాపీగా కళ్ళు మూసుకొని పర్చేజ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. నేను యూజ్ చేస్తున్నాక నాకు చాలా మంచిగా అనిపించింది కనుక, ఎలాగో మా హాల్లోకి కొత్తగా ఇప్పుడు 2 ఫ్యాన్స్ తెప్పించాం కనుక ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ ఫ్యాన్ ఇదిగోండి బెడ్రూమ్ లో ఫ్యాన్. దగ్గర దగ్గర 1.5 ఇయర్ అయింది యూజ్ చేయబట్టి. రిమోట్ తో మనం యూజ్ చేయొచ్చండి. దీనికి సపరేట్ గా రెగ్యులేటర్ తో అంత పని చేయదు అనమాట. ఓన్లీ రిమోట్ తోనే మనం ఆపరేట్ చేయొచ్చు. ఇదిగోండి దీనికైతే ఇలా లో, అలాగనే మీడియం, తర్వాత హై ఇలా ఉంటుంది. ఇది 1 టైప్ ఆఫ్ ఫ్యాన్ అండి. మోడల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ సెన్సార్ సిగ్నల్ తో ఇది వర్క్ అవుతుంది. ఇంకా హాల్లోకి తీసుకున్న ఫ్యాన్స్ వచ్చేసి కొంచెం మోడల్ మారాయండి. ఇదిగోండి మా వార్ సెలెక్షన్ తో తెప్పించారు. ఈ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి. కొంచెం కలర్ కాంబినేషన్ సరిపోతుంది కదా ఇంటీరియర్ కన్నట్టుగా ఇచ్చారు. అయినా కానీ ఫ్యాన్స్ సూపర్ గా వర్క్ అవుతాయి కదా అనేసి నేనైతే ఇంకేం ఎక్స్చేంజ్ చేయలేదండి. ఇదేం వాళ్ళు ఫ్రీగా పంపించినది అయితే కాదండి. ప్యూర్ మేము డబ్బులు పెట్టేసి కొనుక్కునేది అనమాట. ఒక్కొక్క ఫ్యాన్ కాస్ట్ వచ్చేసి 3700 పడిందండి. ఇంకా ఫ్యాన్స్ గురించి మెయిన్ ఫీచర్స్ చెప్పాలంటే నాకు అంతగా డీటెయిల్ గా తెలియదు, కానండి నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేస్తాను. మెయిన్ గా రిమోట్ కంట్రోల్. మనము ప్రతిసారి వెళ్ళేసి ఫ్యాన్ రెగ్యులేటర్ ను మనము ఎక్కించడము తగ్గించడము అలా లేకుండా, స్విచ్ ఆన్ చేయడము అలా లేకుండా రిమోట్ తోనే ఆపరేట్ చేయొచ్చు. ఆన్ ఆఫ్ అయితేనేమి, లేకుంటే మనం లెవెల్ పెంచడం కానీ తగ్గడం కానీ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా ఫ్యాన్ 5 స్టార్ రేటింగ్స్ తో వస్తుందండి. 56% వరకు మనం కరెంట్ అనేది ఆదా చేయొచ్చంట. పైగా 5 ఇయర్స్ ఆన్ సైట్ వారంటీ ఉంటుంది. సంవత్సరానికి మనము 1000 రూపీస్ పైగానే మనము ఆదా చేయొచ్చు అంటండి డబ్బులు. ఇది చూడండి, 10 ఇయర్స్ ఆఫ్ సూపర్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ ఇన్నోవేషన్స్, ఇండియాస్ ఫస్ట్ బిఎల్డిసి ఫ్యాన్ అంటండి. మన ఇండియాలో తయారైన మంచి ఫ్యాన్ అంట అని మా వారు మా వాళ్ళ ఫ్రెండ్స్ యూజ్ చేయబట్టి వాళ్ళతో కనుక్కొనేసి ఆల్రెడీ మేము బెడ్రూమ్ లో యూజ్ చేస్తున్నాం కనుక మా వారు నచ్చి మెచ్చి తెప్పించిన మూడో, అంటే ఫస్ట్ తర్వాత 2 ఫ్యాన్స్ నాకు బాగా నచ్చింది కనుక మీతో షేర్ చేస్తున్నాను. మీరు మాత్రము ఇది ఏదో డబ్బులు ఇచ్చారు వాళ్ళు, లేకుంటే కనుక ఫ్రీగా పంపించారని మాత్రము తప్పుగా అయితే అపార్థం చేసుకోవద్దండి. ఫ్యాన్ చాలా బాగుంది, అందంగా ఉంది, మంచి క్లాసీ లుక్ అనేది ఇస్తుంది అనమాట. ఎక్కువ డిజైన్లలో అలా లేదు. ఇది చూడండి వైట్ గా వచ్చింది. రెక్కలు మాత్రము కొంచెం పింక్ కలర్ అలా కొంచెం వంపు వచ్చినట్టుగా ఉన్నాయండి. అంతేకాకుండా రిమోట్ కూడా చాలా హ్యాండీగా చిన్నగా వచ్చింది, చాలా క్యూట్ గా. లైట్ వెయిట్, మెయిన్ గా లైట్ వెయిట్ గానే ఉండాలి. చిన్నగా ఉంటాయి కదా బ్యాటరీలు, అలా ఉంది. చాలా హ్యాండీగా ఉంది. నేనైతే అన్బాక్సింగ్ వీడియో అంటూ కొంచెంగా ఇదిగోండి అన్ని ఓపెన్ చేసి పెట్టేశాను. ఇప్పుడు టెక్నీషియన్ రావాలి. టెక్నీషియన్ వచ్చిన తర్వాత అంతా సెట్ చేశాక కూడా మీతో షేర్ చేస్తాను. ఇది మోటార్ మాత్రము ఇదిగోండి ఇలా వైట్ గా డిజైన్ వచ్చేసి సెంటర్ లో మాత్రం ఇలా సెన్సార్ సిగ్నల్ టైప్ లో ఎస్ అని వచ్చిందండి. సూపర్ ఫ్యాన్ కనుక ఎస్ అనేది ఇచ్చారు. ఇంకా టెక్నీషియన్ వచ్చారు, ఇదిగోండి అన్ని సెట్ చేస్తున్నారు. చాలా ఈజీగానే అంతా సెట్ చేసేసారండి. ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా వచ్చాయండి. ప్రతి స్క్రూతో సహా
ఇప్పుడు మనం ఫ్యాన్ సెట్ చేసుకోవాలంటే ఏవేవి పార్ట్స్ ఉండాలి, అలాగనే ప్రతి చిన్న స్క్రూతో సహా, ఎక్స్ట్రా స్క్రూతో సహా వాళ్ళు సెండ్ చేశారండి. ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. పైగా 5 years వ్యారంటీతో వస్తుంది కనుక కళ్ళు మూసుకుని హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చు. నాకు తెలిసి రిమోట్ ఫ్యాన్స్ పైగా ఇలా బిఎల్డిసి ప్యూర్ ఇండియన్ ట్రూ మోటార్ తో కనుక మనం బిఎల్డిసి తీసుకున్నామంటే చాలా కాస్ట్ ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ గా చెక్ చేశాను అనమాట. ఫస్ట్ బెడ్రూమ్ లో ఫ్యాన్ తీసుకునేటప్పుడే చెక్ చేసాము. ఇది వచ్చేసి 3700 అంటే చాలా తక్కువ ధర అండి. పైగా 5 years మోటార్ వ్యారంటీతో వస్తుంది కనుక హ్యాపీగా కళ్ళు మూసుకొని పర్చేజ్ చేయొచ్చు. నాకు ఏవైనా కానీ నచ్చి ఒక ప్రోడక్ట్ నేను తీసుకున్నానంటే, నాకు నచ్చాయి, నేను యూజ్ చేస్తుంటే బాగున్నాయి అనిపించి, యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా మీతో షేర్ చేస్తుంటాను కదా. అలాగే ఇవాళైతే హాల్లోకి తీసుకున్న ఫ్యాన్స్ కూడా మీతో షేర్ చేస్తాను. ఫ్యాన్స్ కూడా ఏమి షేర్ చేసావు లక్ష్మి అని మీ అందరూ అనుకోవచ్చు, కానీ మనము ఫ్రిడ్జ్ అయినా ఆఫ్ చేసి ఉండగలమేమో కానీ ఫ్యాన్ లేకుండా మాత్రం ఇంట్లో ఒక్క పని జరగదు కదండి. కిచెన్ రూమ్ లో ఉన్న ఫ్యాన్ ఉండాలి, లేకుంటే బెడ్రూమ్ లో ఉన్న ఫ్యాన్ ఉండాలి, హాల్లో ఉన్న ఫ్యాన్ ఉండాలి. ఒక్క నిమిషం కూడా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఫ్యాన్ లేకుంటే పని జరగదు. అలాంటి మెయిన్ థింగ్ ఫ్యాన్ గురించి కొంచెమన్నా మీతో షేర్ చేస్తే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఎవరైనా కొత్త ఫ్యాన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు, పైగా రిమోట్ కంట్రోల్ తో ఉన్న ఫ్యాన్ తీసుకోవాలి, తక్కువ ధరలో ఉన్న ఫ్యాన్ తీసుకోవాలి, ప్యూర్ క్వాలిటీతో ఉన్న ఫ్యాన్ తీసుకోవాలి, ఇలా 5 years వ్యారంటీతో ఉన్నది తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి ఇవాళ వీడియో షేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఫ్యాన్స్ అయితే సెటప్ చేసేసారు. మీరు ఎవరైనా తీసుకోవాలంటే లింక్స్ అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను చూడండి. నాకు తెలిసినంత వరకు ఫ్యాన్ గురించి ఈ వీడియోలో షేర్ చేశాను. ఇంకా మీకు ఎక్స్ట్రాగా ఏదైనా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇదిగోండి 2 ఫ్యాన్స్ అయితే సెట్ చేసాం అనమాట. ఈ 2 రిమోట్స్ వచ్చాయి. నార్మల్గా అయితే కనుక ఒక్కొక్క ఫ్యాన్కి ఒక్కొక్క రిమోట్ వస్తుంది కదా. ఈ 2 ఫ్యాన్కి ఒకటే కనెక్ట్ చేసుకోవచ్చు అండి. 2 రిమోట్లు అవసరం లేదు, ఒకటే రిమోట్ తీసుకున్నాను. ఈ రిమోటే ఈ ఫ్యాన్ కానీ ఆ ఫ్యాన్ కానీ మనం ఆపరేట్ చేయొచ్చు. ఫ్యాన్స్ అయితే చాలా బాగున్నాయండి, మంచిగా గాలి వీస్తున్నాయి. అలాగే కరెంట్ బిల్ కూడా చాలా తగ్గుతుందంట. నార్మల్గా స్పీడ్ పెట్టినప్పుడు కరెంట్ ఎక్కువ కాలుతుంది, ఇదైతే అలాంటి తక్కువ కాలుతుందంట. ఆల్రెడీ మేము బెడ్రూమ్లో యూజ్ చేసాం కనుక నాకు నచ్చాయి కనుక ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు తీసుకున్న లింకులు అన్నీ యాడ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఫ్యాన్ ఆన్ చేస్తాను చూడండి. ఫస్ట్ స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ అయితే ఫస్ట్ ఆన్ చేయాలి. ఈ స్విచ్ వచ్చేసి ఇక్కడ అనమాట, అది ఆన్ అయింది చూడండి. ఇంకా ఫ్యాన్ రిమోట్కి వచ్చేసి 1 2 3 4 5 మనం రెగ్యులేటర్కి ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది. అలాగనే ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. తర్వాత 6 hours ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనకి ఇవి ఒకటి సరిపోతుంది. ఇప్పుడు చూడండి నేను ఆన్ చేస్తాను. ఇది లో. నెక్స్ట్ వచ్చేసి 2 సెకండ్ ఆన్ చేస్తున్నాను. చూడండి ఆన్ చేయగానే అసలు కింద బాగా తిరుగుతుందో, స్పీడ్ పెరిగింది. ఇది వచ్చేసి మనం లో కంటే కొంచెం తక్కువ కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 3 స్పీడ్. ఇప్పుడు ఎస్ అనే సూపర్ ఫ్యాన్ కనుక ఎస్ అనేది ఉంది కదా, లైట్ అనేది మనము 1 అయితే ఒకటేసారి, 2 అయితే కనుక 2 times, థర్డ్ అది ఇంకోసారి దగ్గర నుంచి చూపిద్దాం. తర్వాత ఫోర్త్ చూడండి 1 2 3 4 ఎంత దూరం వరకు కూడా గాలి అనేది వస్తుంది. సోఫాలు చూడండి ఎట్లా కదులుతున్నాయో. ఇది 4th అనమాట. ఇప్పుడు వచ్చేసి 5th పెడతాను. 1 2 3 4 5. దీంట్లో కలర్స్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి. మా ఇంటీరియర్ని బట్టేసి బ్రౌన్ కలర్ తీసుకోవాల్సింది, నాకు తెలియకుండా మా వారు ఆర్డర్ పెట్టారు కనుక ఏదో ఒకటి పింక్ కలర్ ఆర్డర్ పెట్టారు. కానీ ఫ్యాన్స్ అయితే చాలా బాగున్నాయి అనేసి నేనైతే ఇవే తెప్పించాను. చూడండి ఎంత బాగా గాలి వస్తుందో. 1 పెట్టు ఫస్ట్. ఇప్పుడు మనము ఇవన్నీ లేకుండా కూడా ఇప్పుడు 1 2 3 4 5 ఉన్నాయి కదా, ఇప్పుడు 5లో ఉంది. ఇది తగ్గించుకొని ఇది డిక్రీజ్ అనమాట. ఈ డిక్రీజ్ది తర్వాత ఇవన్నీ మనకి ఇవన్నీ అవసరం లేదు, కానీ ఇవి మెయిన్ అండి. ఇప్పుడు 4th ఉంది. ఇప్పుడు 4th ఆన్ చేస్తున్నాను. 4thలోకి వెళ్ళిపోతుంది అనమాట. మనకు తెలిసిపోతుంది ఆ సెన్సార్లో లైట్లు ఎన్ని వెళ్తే దాన్ని బట్టి అన్నీ అనమాట. 3 పెట్టు. 3 1 పెట్టు ఒకసారి. 1 కానుండి స్టార్ట్ చేయి. ఇదేమో 1. ఒకసారి 5 పెట్టు. ఇదేమో 5. 1 2 3 4 5. అట్లా ఫుల్ ఫ్యాన్ మనకి కంఫర్ట్ గా ఉంటుందండి. మనం నేనంటే హాల్లోకి తీసుకున్నానుగా, రెండింటికి కలిపేసి ఇలా తీసుకున్నాను. 2 రిమోట్లు ఇచ్చారు కనుక నాకు 2 రిమోట్లు అయితే అవసరం లేదండి. సింగిల్ రిమోట్ అయినా మనం 2 ఫ్యాన్స్కి సింగిల్ రిమోట్ అయినా మనం యూజ్ చేయొచ్చు అనమాట. రెగ్యులేటర్ అయితే మనం ఆపరేట్ చేయకూడదు, ఓన్లీ రిమోట్తోనే మీది కంట్రోల్ అవుతుంది. మనకి ఎక్కడైనా కానీ ఈజీగా ఉంటుంది కదా, మన పక్కన సోఫాలో వచ్చినా వెంటనే వెళ్ళేసి మనం రెగ్యులేటర్ ఆన్ చేయడం అదంతా లేకుండా ఆఫ్ బటన్ కూడా ఉందన్నమాట. ఇది ఆఫ్ బటన్. ఆఫ్ బటన్ ఆన్ చేసామనుకోండి సెన్సార్ అలాగనే తిరుగుతూ ఉంటుంది చూడండి. ఎస్ అనేది ఆఫ్లో ఉందని లెక్క.
ఇంకా ఆ సెన్సార్ అయితే అలాగనే ఉంటుందండి. ఆ లైటింగ్ సెన్సార్ అనేది అలాగనే ఉంటుంది అనమాట. మనకు గుర్తుండేదానికి అనమాట. రిమోట్ ఆఫ్ చేసాము అనేటట్టుగా గుర్తుండేదానికి మనం ఎప్పుడు ఆన్లో ఉంటుంది కనుక ఇప్పుడు ఊరికి ఇలుగోండి ఇలా ఆన్ చేస్తే కనుక అట్లా 3 టైమ్స్ ఆన్ చేసి స్టార్ట్ అవుతుంది. బాగుంది కదా, చాలా బాగుందండి. ఇంట్లోకి నాకు తెలియకుండా ఫస్ట్ మేమైతే బెడ్రూమ్ లేకని తీసుకున్నాం అనమాట. చాలా బాగా దగ్గర సంవత్సరాల 2 సంవత్సరాలు అవుతుంది తీసుకునేసి. అది చాలా బాగుందనేసి ఈసారి అయితే నాకు చెప్పకుండానే మా వారు ఇదిగోండి ఈ కలర్ తెప్పించారు. కలర్ మాకు సూట్ కాకపోయినా ఈ ఫ్యాన్ల గురించి తెలిసి కనుక బాగున్నాయి కనుక మేము అదే సెట్ చేసుకున్నాం. మళ్ళీ పంపించడం అనుకునేసి మీరైతే మీ టీచర్ని రూమ్ని పట్టేసి కలర్స్ అనేది తీసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా ఆన్ చేశాను. సేమ్ ఒకటే రిమోట్ అనుకుంటే రిమోట్ ఆఫ్ చేయాలి. ఇది ఆఫ్ చేశాను కదా, ఇదే రిమోట్తోనే అక్కడ ఆఫ్ చేస్తాను చూడండి. ఇంత దూరం నుంచి అయినా కానీ మనం సెన్సార్ ఆఫ్ చేయొచ్చు. ఇంత దూరం ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తాను చూడు. ఆఫ్ కానీ ఇది ఆన్ చేస్తాను. కొంచెం ఆ సెన్సార్ సిగ్నల్ తీసుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇంత దూరం నుంచి అది ఆన్ చేస్తాను చూడండి. అది ఆఫ్ అయింది. ఇది ఆఫ్ అయింది. అది ఆన్ అవుతుంది చూడండి. అట్లా ఇదిగోండి ఫ్యాన్లు అయితే చాలా బాగా కాలుస్తుంది అనమాట. ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఎలాగో నేను తెప్పించుకున్నాను. ఇంతకుముందు నేను బెడ్రూమ్లో యూజ్ చేశాను కనుక చాలా బాగున్నాయి అనిపిస్తుంది. వెంటనే మీరు ఎవరైనా తీసుకోవాలనేసి నేను ఇంతకుముందు గ్రైండర్తో తీసుకున్నాను కదండి, వాళ్ళ దగ్గరనే తీసుకున్నాను. బాగా హ్యాండీగా ఉంటుంది అనమాట. రిమోట్ కూడా పెద్ద సైజు ఏం కాకుండా చాలా హ్యాండీగా ఉంటుంది. మనం సోఫాలో కూర్చున్నా ఎక్కడి నుంచి అయినా కానీ ఆ ఫ్యాన్ ఆపరేట్ చేయొచ్చు, దూరం నుంచి అయినా కానీ ఫ్యాన్ ఆపరేట్ చేయొచ్చు. కన్వీనియంట్గా ఉంటుంది. మనకు కన్సంప్షన్ తక్కువ ఉంటుంది. మెయిన్గా మన ఇండియన్ పవర్ కన్సంప్షన్ బిఎల్డిసి బ్లేడ్స్ అనమాట. కొంచెం పెంపుగా అలా వస్తాయి కనుక హెవీ వెయిట్గా ఉంటే మంచిగా గాలి వీస్తుంది, కరెంటు తగ్గుతుంది. అందుకని మీతో షేర్ చేస్తాను. ఎవరు తీసుకోవాలంటే లింక్స్ అని డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను. అలాంటి వాళ్ళ వీడియో కనుక తీసుకోవాలి. అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాను మన ఛానల్లో. ఇలాగే మంచి మీకు తీసుకోవాలి వేస్తాను, వీడియోకి వస్తూ ఉంటాను. వీళ్ళని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మా వారి సెలెక్షన్ ఇంటికి వరకు పింక్ కలర్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. పైగా సౌండ్ కూడా తక్కువ వస్తుంది అన్నమాట. బాయ్ అండి.